ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఫ్రీ బస్ మహిళలకు రాష్ట్ర సీఎం టికెట్ అయితే తీసుకోవాల్సిందే వీళ్ళు కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వచ్చాయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు లేట్ చేయకుండా ఎవరిలోకి వచ్చినట్లయితే తెలంగాణ అనగా తెలంగాణ మహాలక్ష్యులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే వారంతా కూడా టికెట్ అయితే తీసుకోవాల్సింది. తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ చెప్పినట్లుగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కనిపిస్తుంది. అయితే ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీలో బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య కూడా భారీగా పెరగడంతో రద్దీ పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. అయితే దీనివల్ల మగవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో సీట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన రద్దీని తట్టుకునే విధంగా బస్సుల సంఖ్య కూడా పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల డిలక్స్ బస్సులో ప్రయాణం చేసే మహిళల సంఖ్య కూడా తగ్గుతుంది. అలాగనే ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వారంతా టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి రానున్నట్లు ఆ విరాళందని చూసినట్లయితే రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు వీలున్నటువంటి ఎక్స్ప్రెస్ బస్సును రద్దీ తగ్గట్టుగా పెంచడంపై ఆర్టీసీ సంస్థ ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. పైగా ఉచిత ప్రయాణం అమల్లోకి రావడంతో డిలాక్స్ బస్సులో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. దాంతో మహిళా ప్రయాణికులకు డిలాక్స్ బస్సుల వైపు వారిని మళ్లించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే డిలాక్స్ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు కూడా ఇస్తామంటూ ఆర్టీసీ కొత్త స్కీమ్ను కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా హన్మకొండ హైదరాబాద్ మార్గాల్లో జనగామ మూడు డిలాక్స్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులు ప్రయాణికులు అనగా ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు 3 మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని కూడా ప్రకటించింది. ఎక్స్ప్రెస్లో పెరుగుతున్న రద్దీ. ఉచిత బస్సు ప్రయాణంలో అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ 100% అయితే నమోదవుతుంది. కేవలం ఎక్స్ప్రెస్లో బస్సులో పరిగణలోకి తీసుకుంటే అది 120% దాటుతుంది. ఆర్డినరీ బస్సులో కంటే ఎక్స్ప్రెస్లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి. అయితే పైగా బస్సు వేగం కూడా అధికంగా, అలాగే స్టాప్లు ప్రయాణానికి సమయం కూడా తక్కువగా పడుతుంది. కాబట్టి ఈ కారణంగా మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ అంశం ఆర్టీసీ ఆర్థికంగా సమస్యగా మారింది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, డీజిల్, ఉద్యోగుల నెల జీతాలు ఇబ్బందిగా అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎక్స్ప్రెస్లో రద్దీ తగ్గించి డిలాక్స్లో ప్రయాణించేలా చేయడంలో కొత్త స్కీమ్ కూడా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ను తగ్గించి డిలాక్స్ సంఖ్యను పెంచితే అప్పుడు మహిళలు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే వస్తుంది. పలు సర్వీసులు కూడా రద్దు. ఇక ఎక్స్ప్రెస్లో బస్సులో రద్దీ పెరగడంతో దూర ప్రాంతాల్లో సర్వీసులన్నీ రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా నుంచి డిపో మేనేజర్లు కొంతకాలం క్రితమే అంతర్గత ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. నేపథ్యంలో పలు అంతర్జిల్లాలో అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేయాలని చెప్పేసి